కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్లో నివసిస్తూ ఉన్న పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఇండియాలో ఉన్న మీ వారికి ఈ యొక్క విషయాన్ని అయితే చెప్పండి. ముఖ్యంగా ఏమిటంటే కానీ కువైట్కి వచ్చిన తర్వాత 2025లో కొంతమంది కొత్తగా కువైట్కి వస్తూ ఉంటారు. ముందుగా కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో అలాగే మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఇండియాలో ఉన్న మీ యొక్క కుటుంబ సభ్యులకైతే తెలపండి. నేను పలానా ప్రాంతంలో పలానా చోట పలానా ఇంటి నెంబరు పలానా విషయాల పలానా గత ఒకటి నివసిస్తున్నా అని చెప్పేసి, అలాగే మీ యొక్క స్నేహితుల నెంబర్లు ఏవైతే ఉన్నాయో నా రూమ్లో పలానా వారు ఉన్నారు, లేకపోతే నా చుట్టుపక్కల ఎవరైతే స్నేహంగా ఉన్నారో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు అయితే మీ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వండి. ఎందుకంటే కానీ కువైట్లో ఒక మనిషి తప్పిపోతే కానీ అతను కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది. ఇండియన్ ఎంబసీకి కంప్లైంట్ చేసినా సరే ఎటువంటి సమాచారం లేకపోవడంతో అయితే ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన పూర్తి సమాచారం మీ యొక్క కువైట్ యజమాని ఫోన్ నెంబర్లతో సహా మీరైతే ఇండియాలో ఉన్న మీ యొక్క కుటుంబ సభ్యులకైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే కానీ కువైట్లో మనకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనకు సంబంధించిన వివరాలు కుటుంబ సభ్యుల దగ్గర లేకపోతే చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మీరు చేయవలసిన విషయం ఏంటంటే మీ యొక్క కువైట్ యజమాని నెంబరు, మీ యొక్క ఇంటి అడ్రస్సు, అలాగే మీ యొక్క స్నేహితుల ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా అయితే మీ యొక్క ఇంట్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వీలైతే కానీ మీ యొక్క యజమాని యొక్క పతాగా మీ దగ్గర ఉంటే కానీ ఇండియాకు పంపించండి. ఇది మా యొక్క యజమాని పతాక అని చెప్పేసి. అలాగే మీరు కువైట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఏం పని చేస్తూ ఉన్నారో ఎక్కడ పని చేస్తూ ఉన్నారో ఆ యొక్క వివరాలు కూడా అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి. ఎక్కడ పని చేస్తూ ఉన్నారో ఆ యొక్క వివరాలు కూడా పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి. కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటీవల కాలంలో కొంతమంది తప్పిపోవడం జరుగుతుంది. వారికి సంబంధించి ఎటువంటి వివరాలు లేకపోవడంతో, అలాగే కువైట్లో ఉన్న కొంతమంది యజమానులు ఎవరైతే ఉన్నారో ఇతర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళడం, వాళ్ళ గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అయితే ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా కువైట్కి వచ్చే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వచ్చేటప్పుడు మీ యొక్క వీసా కానీ పాస్పోర్ట్ కానీ మీకు సంబంధించిన అగ్రిమెంట్ పేపర్లు అన్ని పత్రాలు ఏవైతే ఉన్నాయో 2-3 సీట్లు జిరాక్స్ చేసి ఇంట్లో వచ్చి ఉంచేయండి. కాబట్టి ఈ యొక్క విషయాలను గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.